We will rip you apart. మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాము. ఇదేంటండి భాష ప్రేమ్ గారు అంటే చూడండి, ఒక సుప్రీం కోర్టు జడ్జ్ స్ట్రీట్ లెవెల్ లాంగ్వేజ్ వాడడం మీరు ఎక్కడైనా విన్నారా? చాలామంది లాయర్స్ అడ్వకేట్స్ చూస్తూ ఉంటారు కదా. మీరు చెప్పండి, ఒక సుప్రీం కోర్టు జడ్జి ఇలాంటి భాషను వాడడం ఏమిటి? సో ఇవాళ సోషల్ మీడియాలో మీకు వినిపిస్తున్న, అంటే మీకు విపరీతంగా వైరల్గా సర్క్యులేట్ అవుతున్న ఈ సుప్రీంకోర్టు జడ్జి యొక్క భాష, అంటే పతాంజలిని టార్గెట్ చేయడంలో ఈ జడ్జిలు వాడుతున్న భాష, అంటే మీకు హీమా కోహ్లీ అని చెప్పి ఒక మహిళ, ఈవిడ సుప్రీంకోర్టు జడ్జి, అలాగే అహసానుద్దీన్ అమనుల్లా అని చెప్పి ఇంకొక జడ్జి. సో వీళ్ళు ఈ పతాంజలికి సంబంధించిన కేసును హ్యాండిల్ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిలండి. వీళ్ళ భాష ఇలా ఉంది. దాంతో నెటిజన్స్ గమనించారు, ఇదేదో తేడాగా ఉంది. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళారు, సో మీ మీద ఎవరో కేసు పెట్టారు, ఆధారాలు అంటారు, ఆధారాలు ప్రూవ్ అయ్యేయి, వెంటనే మీకు శిక్ష అంటారు, తీర్పిస్తారు, ఇంతే కదా. కానీ ఇక్కడ అలా లేదండి. ఏదో పర్సనల్ వెండేటా లాగా పతాంజలిని టార్గెట్ చేయడము, ఇందులో రామ్దేవ్ బాబా అలాగే ఆచార్య బాలకిషన్, సో వీళ్ళ ఇద్దరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేసి సుప్రీంకోర్టు జడ్జిలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, దీని వెనుక ఏదో చాలా పెద్ద కుట్ర ఉంది అని చెప్పి నెటిజన్స్ గమనించారు. వీళ్ళు ఎంత అద్భుతంగా ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు అంటే చూడండి, ఈ కేసు ఎవరు పెట్టారండి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అంటే ఏంటి కేసు? మీకు రామ్దేవ్ బాబా గారి వైపు నుంచి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ 2022లో ఈయన ఒక యాడ్ ఇచ్చారు. అందులో ఏం చెప్పారు? అలోపతి అనేది మీకు ఒక బ్యాంక్రప్ట్ సైన్స్, దీనిని ఎవరు నమ్మకండి, వీళ్ళు మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు, అలోపతి మెడికల్ ఇండస్ట్రీ మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి ఈయన ఒక యాడ్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళ మీద ఒక కేసు పెట్టారు. సో ఇవాళ వరకు ఈ కేసు మీకు అలాగ కోర్టులో ఇటు అటు అటు ఇటు, మొన్నటికి మొన్న మీకు ఆచార్య బాలకిషన్ కోర్టుకు వచ్చి మేము అపాలజైజ్ చెప్తున్నాము అని చెప్తే మీ యొక్క ఈ క్షమాపణ మేము ఒప్పుకోవడం లేదు, ఇది ఒట్టి లిప్ సర్వీస్, మీ మీద మేము యాక్షన్ తీసుకోబోతున్నాము, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు మీ మీద ప్రొసీడ్ అవ్వకూడదు, ఇలాగా అంటే పర్సనల్గా కనిపిస్తుంది. ఎక్కడ ఇది కోర్టు వ్యవహారంలా లేదు. ఏమిటిది? ఎందుకు పతాంజలిని వీళ్ళు ఇలా టార్గెట్ చేస్తున్నారు? మోరోవర్ మీరు గమనించారనుకోండి, ఉత్తరాఖండ్కి సంబంధించిన ఈ స్టేట్ అథారిటీస్ వాళ్ళని కూడా వీళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు, ఇమీడియట్గా మీరు ఆ ఫైల్ని పుష్ చేస్తారు, మీరు ఎటువంటి ప్రశ్నలు అడగరు, వీళ్ళని మీరు అడగాలని కూడా అనుకోరు. ఎందుకు? ప్రభుత్వము పతాంజలి ఒకే గ్రూప్ అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు, మీ ఎవరిని కూడా మేము విడిచిపెట్టము, ముక్కలు ముక్కలు చేస్తాము అని చెప్పి మీకు సుప్రీంకోర్టు మాట్లాడింది. సరేనండి, వీళ్ళు తప్పు చేశారు కదా. అలోపతి అనేది మీకు ప్రపంచ స్థాయిలో అందరూ ఒప్పుకునే ఒక మెడికల్ సిస్టమ్, దీనిని మీరు తప్పు, ఇది ఒక బ్యాంక్రప్ట్ సైన్స్ అని అనకూడదు కదా. కాబట్టి పతాంజలిలో మీకు రామ్దేవ్ బాబా గారు తప్పు చేశారు. ఇప్పుడు నేనే పోయిన వీడియోలో ఏం మాట్లాడాను, ఒకప్పుడు నేను కూడా పతాంజలి ప్రోడక్ట్స్ కొనేవాడిని, ఇవాళ కూడా కొంటున్నాను, కానీ బిస్కెట్లు ఇలాగ ఈ నూడిల్స్ మీకు వాషింగ్ పౌడర్లు ఇది అమ్మేటప్పుడు నాకు తేడాగా అనిపించింది. ఎందుకు? పతాంజలి అంటేనే మీరు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అమ్మాలండి, మీకు ఆయుర్వేదానికి సంబంధించిన ఒక సంస్థగానే మీరు నేను చూస్తున్నాం. మరి మీరెందుకు బిస్కెట్లు అమ్ముతారు, మీరెందుకు నూడిల్స్ అమ్ముతారు? చెయ్యకండి. సో నా వైపు నుంచి ఉన్న రెస్పాన్స్ ఇది. ఓకే ఫైన్. కానీ ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పనిగట్టుకొని వీళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు అని చూసామనుకోండి, ఇదంతా కూడా క్రైస్తవ మిషనరీ చేస్తున్న కుట్ర అని చెప్పి నెటిజన్స్ మాట్లాడుతున్నారు. సడన్గా ఈ మిషనరీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి, ఇది ఎలా జరిగింది, చాలా ఆశ్చర్యపోయాం. కానీ చూడండి వీళ్ళు పెడుతున్న వివరాలు, అంటే మీకు ఢిల్లీ హైకోర్టు మీకు ఒక మాట అన్నారండి, మీరు మీ మతాలను మెడికల్ సైన్స్లోకి తీసుకురాకండి, మీరు ఇక్కడ మత ప్రచారాలు అనేవి చెయ్యకండి. ఎవరు? ఢిల్లీ కోర్టు చెప్తుంది. ఎందుకు చెప్పింది? ఇది ఎప్పుడు 2021లో అండి. ఆశ్చర్యపోయాను, బాబా ఇలా అంతా ఉంటుందా అని. అంటే ఏంటి? డాక్టర్ జాన్ రోస్ ఆస్టిన్ జయాలాల్. ఎవరు ఈయన అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్. సో 2021 నుంచి కూడా ఇతనికిను రామ్దేవ్ బాబా మధ్య ఒక ప్రాక్సీ వార్ జరుగుతుంది అనేదే ఇందులో ఉండే నిజం. మనం ఏమనుకున్నాము, వీళ్ళేదో తప్పు చేశారు,
సుప్రీంకోర్టు రమ్మనింది, వీళ్ళు వెళ్ళారు, వీళ్ళని ఏదో ఒక రకంగా నిందించి పంపించేశారు. మీకు ఇలాగ వీళ్ళు ఒక అపాలజీ చెప్పినా కూడా కోర్టు ఒప్పుకోలేదు, కోపం ఉంది కదా అని అనుకున్నాం. కానీ అలా లేదండి. దీని వెనుక మీకు ఇలాగ క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక అజెండా ఉంది అని విన్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే కేసు పెట్టిన వ్యక్తి డాక్టర్ జాన్ రోస్ ఆస్టిన్ జయాలాల్. సో ఈయన ఏమంటారు అంటే, ఈ కరోనా వచ్చింది కదండి, కరోనాకు మందు అని చెప్పి మీకు రామ్దేవ్ బాబా కోరోనిల్ అని ఒక మందుని తీసుకొచ్చారు. ఇది తప్పు కదా. అక్కడ మీకు వ్యాక్సిన్స్ తయారు చేయడానికి వెస్టర్న్ కంట్రీస్ నానా యాతనలు పడుతున్నారు. ఈ టైంలో సింపుల్గా ఈ మందు వాడండి, కరోనా నుంచి మీరు బయటపడిపోవచ్చుంటే ఎలా కుదురుతుంది? ఎవరైతే హిందువులు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారో వాళ్ళకి గాస్పెల్ యొక్క గొప్పతనము తెలియాలి. కాబట్టే కరోనా అనబడే రోగము వచ్చింది. ఈ పాండమిక్ రావడానికి అర్థం ఏమిటి? గాస్పెల్ యొక్క ప్రొక్లామినేషన్. ఇది తెలుసుకోవడమే. నేను ఇవాళ యేసుక్రీస్తువుకి కృతజ్ఞతలు చెప్తున్నాను, అంటే జీసస్ క్రైస్ట్కి నేను క్రెడిట్ ఇస్తున్నాను. ఇన్ని మరణాల నుంచి ప్రజలను కాపాడారు. అలోపతి అనేది వెస్టర్న్ కంట్రీస్ మనకు ఇచ్చిన గిఫ్ట్. అలోపతి వల్ల మాత్రమే ఈ కరోనాని కట్టడి చెయ్యగలము. ఇవన్నీ ఈయన చెప్పిన విషయం. ఇమీడియట్గా ఢిల్లీ కోర్టు 2021లోనే మీరు ఎందుకు జీసస్ క్రైస్ట్ అంటున్నారు, మీరు ఎందుకు గాస్పెల్ని అంటున్నారు, అంటే మీరు ఇప్పుడు ఈ మిషనరీ అజెండాను ఎందుకు తీసుకొస్తున్నారు, మిషనరీ ప్రాపగాండా హాస్పిటల్స్లో ఎందుకు చేస్తున్నారు? ఇది ఢిల్లీ హైకోర్టు మీకు ఇలా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అడిగిన ప్రశ్న. ఆయన ఏమన్నారు? కరోనా నుంచి ఆ జీససే మనల్ని బయట పడేయగలరు, అంటే మీకు గాస్పెల్ మాత్రమే దీనికి జవాబు. పదే మాట అంటున్నారు. దాంతో రామ్దేవ్ బాబాకి ఏమైంది? ఇలా కాదు, వీళ్ళు క్రైస్తవ ప్రాపగెండాను తీసుకొస్తున్నారు, దీనిని ఎదిరించాలి అంటే ఈ అలోపతి అనేది కరెక్ట్ అయిన ఒక మెడికల్ సిస్టమ్ కాదు అని చెప్పాలని ఈయన కూడా ఏం చేశారు, వెంటనే ఇలాంటి యాడ్. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇదేదో ఒక సుప్రీంకోర్టు హైకోర్టు కేసు కాదండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో జరుగుతున్న క్రైస్తవ ప్రాపగెండా, మిషనరీ ప్రాపగెండా, దానికి వ్యతిరేకంగా పతాంజలి చేస్తున్న మీకు అడ్వర్టైజ్మెంట్స్. సో ఇవాళ నెటిజన్స్ ఏం మాట్లాడుతున్నారంటే మీరు చూడొచ్చు, ట్విట్టర్లో విపరీతమైన మెసేజ్లు. దీనిని మీరు ఏమంటున్నారండి? మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని అంటున్నారు. ఈయన అలోపతి కరెక్ట్ కాదు, సో మనము మన దేశ ప్రజలను బయటపడేయాలంటే ఈ మెడికల్ ఇండస్ట్రీ అలోపతి నుంచి మనల్ని కాపాడుకోవాలన్నారు. దీనిని మీరు మిస్లీడింగ్ అన్నారు కదా. మరి రాయల్ స్టాగ్ అనబడే ఒక బ్రాండ్ మ్యూజిక్ సిడీస్ అమ్ముతున్నాము అంటారు. రాయల్ స్టాగ్ ఏంటో మీకు నాకు తెలియదా? భారతదేశంలో లిక్కర్ అమ్మకాలు లీగలే కదా. మరి మీరు ఎందుకు రాయల్ స్టాగ్ని ఒక మ్యూజిక్ సీడీతో కంపేర్ చేస్తున్నారు? డైరెక్ట్గా లిక్కర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదా. మరి దీనిని ఎందుకు సుప్రీంకోర్టు అడగదు? ఇవాళ చూడండి, బోన్వీటా అని అంటున్నాం, హెల్త్ డ్రింక్ అంటారు. 100 గ్రామ్స్ మీకు బోన్వీటాలో 73 గ్రామ్స్ ఓన్లీ షుగరే ఉంటుందండి. ఇది హెల్త్ డ్రింక్ అని చెప్పి మీరు పిల్లలకి ఇస్తున్నారు. టీనేజ్ పిల్లలకు ఎందుకు డయాబెటీస్ వస్తుంది, ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? మీరు గమనించారనుకోండి, ఇంతంత షుగర్స్ ప్రతిరోజు తినడం వల్లే ఈ రోగాలు వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, షుగర్ అనేది మీకు ఒక తీవ్రవాదితో సమానం. పదే ఇదే మాట్లాడతాను. షుగర్ని ఆపిన రోజు మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాంటిది మీరు చూడండి, హమ్దర్ద్ సాఫీ అంటాడు మీకు న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ అంటారు. ఎలా కుదురుతుంది? న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ అని చెప్పి ఒక బాటిల్లో మీరు ఒక డ్రింక్ ఇచ్చి దీన్ని మీరు ప్రజలు వాడాలి అంటే ఇది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంటా కాదా? సో ఇవాళ నెటిజన్స్ ఇలాగా వందల ఉదాహరణలు చూపించి పతాంజలి వాళ్ళు మాత్రమే ఇలా మిస్లీడ్ చేస్తున్నారా, వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళ, వీళ్ళు కరెక్ట్ అయిన అడ్వర్టైజ్మెంట్సే ఇస్తున్నారా? దీనిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎందుకు అడగదు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎందుకు ప్రశ్నించరు? మేము అడిగితేనే మీరు మేల్కొంటారా అని చెప్పి మీకు అక్కడ ట్విట్టర్లో ఫేస్బుక్లో విపరీతంగా మీకు కామెంట్స్ మెసేజెస్ వస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. చూడండి, ఒక క్రైస్తవ మిషనరీకిను పతాంజలి మధ్య జరుగుతున్న యుద్ధంగానే ఇవాళ నెటిజన్స్ చూస్తున్నారు అంటే ఇది చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయము. మరి ఈ విషయాన్ని మీరు గమనించారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.